దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ మహా ఉచితమైన కృప చొప్పున నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరిచ్చినటువంటి ప్రభువా ఈ శ్రేష్టమైనటువంటి నాయన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఎలోహిం టీవీ పరిచర్యను మీరు కనికరించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, దీని ద్వారా ఎంతమంది అయితే నీ వర్తమానాలు, నీ మాటలు వినుచు ఉన్నారో ప్రభా, వారందరికీ వినగలిగిన మనసు, గ్రహించే హృదయం అయా మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను మీరు దీవించండి, మీ రాజ్యాన్ని మీరు విస్తరింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనసు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ప్రియులరా, క్రీస్తుకు పూర్వము దాదాపు 602, 603 ఆ సంవత్సరంలో నెబుకద్నెజరు బబులోనుకు రాజుగా ఉన్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దేవుడు కలల ద్వారా ఆ దినాలలోనైనా ఈ దినాలలోనైనా ప్రియులరా, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కలల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అయితే నెబుకద్నెజరుకు కూడా ఒక కల వచ్చింది. కల వస్తే దాని భావము, దాని యొక్క అర్థము అతనికి తెలియదు గనక అతడు మనసునందు కలతపడ్డాడు. కలత వచ్చేసింది, మరి భక్తి లేదు కదా. ప్రియులరా, ఇదేంటో, దీని భావం ఏమిటో ఎవరు చెబుతారని తన రాజ్యంలో ఉన్నటువంటి అనేక మందిని, చూడండి, మాంత్రికులను, గారడి విద్య గలవారిని, శకునగాండ్రను అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇస్తే వాళ్ళు అంటున్నారు, అయ్యా కళ చెబితే దాని భావం చెబుతాం కానీ కళ మర్చిపోయారు అంటున్నారు, దాని భావం కూడా తెలియజేయమంటున్నారు, మా వల్ల కాదని జారుకున్నారు. ప్రియులరా, అది పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్ద నుండి వచ్చిన కళ. అది భూ సంబంధమైన మనుషులకి ఎలా అర్థమవుద్ది? గారడి విద్య గలవారికి, శకునగాండ్రులకి, మాంత్రికులకి ఏమండి ప్రియులరా, ఏమర్థమవుద్ది? వారి శక్తి కంటే దేవుని శక్తి ఎంతో గొప్పది. కనుక తాత్కాలికమైనటువంటి శక్తి మీద, ఏదో భ్రమపరిచే శక్తి మీద, ఏదో మరి
జ్ఞానం మీద, లోక జ్ఞానం మీద ఆధారపడితే ప్రియులరా ప్రమాదాలకు గురైపోతాం. దేవుని మీద, దేవుని శక్తి మీద, దేవుని బలం మీద, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడితే వాళ్ళు ఎప్పటికైనా ధన్యులవుతారు. సరే, ఆ రాజ్యములో బానిసగా కొనుపోబడినటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. వీళ్ళు ఒక ట్రూపు, భక్తి కలిగిన వారు, ప్రార్థన పరులు, యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచి నిష్టగా బ్రతికిన వారు. వారి వల్ల కాలేకపోయింది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి గారడి విద్య కలిగిన వారు, మాంత్రికుల వల్ల కాల. ఆ భావం నేను చెబుతానన్నాడు దానియేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ భావాన్ని నేను తెలియజేస్తానండి. దేవుడు నాకు సహాయం చేస్తాడు. మర్చిపోయిన కళను జ్ఞాపకం చేస్తాడు, దాని అర్థాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందరి రాజుల గురించి జ్ఞాపకము తెలియజేస్తాడు. సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రియులరా గమనించండి, భవిష్యత్తు విషయంలో ఏం జరగబోతుందో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. రాజులకే తెలియజేశాడు. గమనించండి ప్రియులరా, ఈ దినాల్లో కూడా ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ ఆత్మ విషయమై నీకు గ్రహింపు ఉన్నదా? భవిష్యత్తులో దేవుని రాజ్యం వచ్చుద్దని, ఆ రాజ్యములో యుగయుగాలు నీవు జీవిస్తావని ఆ గ్రహింపు ఉన్నదా? ఆ నిరీక్షణ ఉన్నదా? ఆ యొక్క విశ్వాసం ఉన్నదా? ప్రియులరా, ఎప్పుడో క్రీస్తు పుట్టక మునిపే తర్వాత కాలంలో ముందేమి జరుగుతుందో దేవుడు తన ప్రణాళికను ఒక అన్యరాజు ద్వారా దేవుడు ఈ లోకానికి, ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన వాడుకుంటాడు. గమనించండి, ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క కళ ఏమిటి చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది. మేలిమి బంగారమైనది అంటే తల, శిరస్సు. అది ఎవరికి సాదృశ్యం? నెబుకద్నెజరుకు సాదృశ్యము, బబులోను దేశానికి సాదృశ్యము. ఆ బబులోను రాజ్యం అయిపోయిన తర్వాత మరొక రాజ్యం వచ్చుద్ది. దానిని దేనితో పోల్చాడు? దాని రొమ్మును, భుజములను వెండివయ్యు. రొమ్మును, భుజములు వెండివియు. వెండివి అంటే ప్రియులరా, అది దేనికి సాదృశ్యంగా ఉంది? మాదియా పారసిక. రొమ్ము మాదియా, భుజములు పారసిక. బబులోనికి బబులోను చాలా భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి దేశము. బబులోను దేశంలో ఉన్నటువంటి ప్రజలు, బబులోనుని పరిపాలన చేసే ఆ రాజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. తర్వాత మాదియా పారసిక ఆ రాజ్యం వచ్చింది. అది కొంచెం బెటరు. మాదియా పారసిక రాజ్యం. తర్వాత
దాని ఉదరమును తొడలను ఇత్తడివి. మాదియా పార్శిక రాజ్యాల తర్వాత ఇంకొక దేశం వచ్చింది, ఇంకొక రాజ్యం. అదే రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. ఇత్తడివి ఉదరమును తొడలను ఇత్తడివి అంటే ఇత్తడి ఏ రాజ్యానికి సాదృశ్యంగా ఉంది? గ్రీకు సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. గ్రీకు రాజు ఎవరు? అలెగ్జాండర్. గమనించండి ప్రియులరా, దేవుడు జరగబోయేవి ముందుగానే ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడో. గ్రీకు రాజ్యం కూడా అంతమైపోయింది. దాని తర్వాత దాని మోకాళ్ళు ఇనుపవయ్యు. చూడండి, దాని మోకాళ్ళు ఏంటంట? ఇనుపవయ్యు. ఇనుము రోమా సామ్రాజ్యానికి సాదృశ్యముగా ఉన్నది. తర్వాత దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు నై ఉండెను. దాని యొక్క పాదములలో చివరాఖరికి పాదాలు అంటే తల, రొమ్ము, భుజములు, ఉదరము, తొడలు, మోకాళ్ళు, చివరాఖరికి పాదములు. అంటే ఇక సమయం అయిపోద్ది, కాలము సంపూర్ణమైపోద్ది. కాలము సంపూర్ణమైతే ఏమైంది? దేవుని రాజ్యము సమీపించుద్ది. అందువల్ల మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని నీతిగా న్యాయముగా బుద్ధి కలిగే కన్నికల వలె నిరీక్షణతో ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవుని రాజ్యము ఎలా వచ్చుద్ది? అది కూడా రాయబడి ఉంది అక్కడ. పాదములు సగము ఇనుము సగము మట్టి. అంటే సగం గట్టితనము సగం ఓటితనం. మట్టిలో బలం ఉంటుందా ప్రియులరా? ఇనుముకి మట్టికి అతుకుద్దా? అతకదు. ఇప్పుడు జరిగేది అదే. ఏమండి, బలహీనమైపోతుంది. పాదాలు కొంచెము ఇనుము, మిగతాదంతా మట్టి. కనుక ఈ మట్టి అయిపోద్ది. చూడండి, అది కూడా మనం చదువుకుందాం. దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. అంటే మట్టి ఎందుకు పనికిరాదు కదా? మట్టిలో బలం ఉండదు కదా. మట్టి నుండి తీయబడినాడు నరుడు. ప్రియులరా, మట్టి మరలా మట్టికే చేరతాడు. మట్టి నుండి తీయబడ్డాడు, మరలా దేనికి చేరతాడు? మట్టికే చేరతాడు. మొన్ననేది మునుపుటి వలే మొన్నైపోవును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. చూసారా, దేవుడు అంత స్పష్టంగా ప్రారంభము ముగింపు ఎలా ఉన్నదో. నువ్వు మట్టే సహోదరుడా, నేనైనా నీవైనా మట్టి నుండి తీయబడ్డాం కనుక మనము మట్టిలోకి వెళ్ళిపోతాం. కానీ ఆత్మ విషయమై దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. సరే, సగము ఇనుము సగము మట్టి. ఆ తర్వాత ఏం జరిగింది? మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి
దాని పాదములను తుత్తునీయులుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. ఏమండి, అతనికి వచ్చిన కల్లో ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ, ఆ యొక్క విగ్రహము తలేమో రాజా మీరై ఉన్నారు, తర్వాత మాదియా పార్షిక దేశం వచ్చుద్ది, తర్వాత గ్రీసు దేశం వచ్చుద్ది, తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చుద్ది, తర్వాత మరి మానవుని యొక్క పరిపాలన అంటే సగం మానవులు సగం ఇనుము అంటే కొంచెం గట్టితనం ఉంటుంది, సగం ఓటుతనం ఉంటుంది. ఆ తర్వాత ప్రియులరా, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి అంటే యేసు ప్రభు సామ్రాజ్యం, యేసయ్య రాజ్యము, దేవుని రాజ్యము. చేతి సహాయము లేకుండా, మానవుని సహాయం లేకుండా కన్య గర్భమందు ఆయన కుమారుడిగా జన్మించాడు. ఆయన రాజ్యము ప్రియులరా ప్రారంభమైంది. ఆయన రాజ్యం సువార్త, ఆయన రాజ్య సువార్త ఎవరైతే అంగీకరించబడతారో ఏమండి, వారు ఒక ప్రత్యేకంగా వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క విధానాలు ప్రత్యేకంగా ఉంటాయండి. వారు దేవుని రాజ్యములో చేర్చబడతారు. ఆ రాజ్యము యుగయుగాలు ఉంటుంది. ఆ రాజ్యము ఎలా ఉంటుంది? యుగయుగాలు యుగయుగాలు యుగయుగాలు. ఎంత ధన్యత ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యం అండి. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే గాక వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. దుష్టులు ఎలా ఉంటారంట? గాలికి చెదరి కొట్టబడి పొట్టువలే. కీర్తనలు, మొదటి కీర్తనలు మనం చూస్తున్నాం కదా, గమనించండి. గాలికి చెదరగొట్టబడిన పొట్టువలే ఆ రాజ్యాలన్నీ ఏమవుతాయి? ప్రియులరా, ఎచ్చటికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో వాటికి స్థలం కూడా దొరకదంట. స్థలం కూడా దొరకదంట. దేవుని యొక్క రాజ్యము యేసు ప్రభు ద్వారా ప్రారంభమైంది. యేసు ప్రభు వారు పరలోకము నుండి దానిని పరలోకములో ప్రారంభించారు. పరలోకము నుండి భూమి మీదకి ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చినారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో ఆ రాజ్యములో ప్రవేశము దొరుకుద్ది. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎచ్చట దొరకకుండా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. గాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తూర్పు గాలి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిందని బైబిల్లో మనం చూస్తున్నాం. తూర్పు గాలి, తూర్పు నుండి వచ్చిన గాలి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది. అట్లాగే దేవుని యొద్ద నుండి వచ్చే గాలి, ఆ ప్రభావము ప్రియులరా
ఏ రాజ్యము నీ ఎదుట ఏ రాజ్యము నిలవదు అనే వాక్యాన్ని కూడా మనము గమనించాలి. సంఘము ఎదుట, ప్రార్థనా పరుల ఎదుట, భక్తి కలిగిన వారి ఎదుట ఏమండి ఏ శక్తి నిలవదు, ఏ విధానము పనిచేయదు. లోక జ్ఞానము ఎందుకు పనిచేయదు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతములంత మహాపర్వతమాయను, తాము కనిన కల ఇదే. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. చూసారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము మొదట కొంచెంగా ఉండి తర్వాత మహాపర్వతము. మహాపర్వతము ఏమండి, దేవుని యొక్క రాజ్యము బహుగా విస్తరించుద్ది. అది మహాపర్వతం అయిపోద్ది. ఏమండి, ఆవగింజ కొంచెమే, అది పొలములో విత్తబడినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి గొప్ప చెట్టు అవుద్దని ఉపమానాల్లో యేసు ప్రభు వారు దేవుని రాజ్యం గురించి బోధించారు కదా. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకొని దేవుని యొక్క నామాన్ని నీవు ఘనపరచు. దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడు. ఆయన రాజ్యము అంతము లేనిది. బబులోను రాజ్యము అవుట్. అంతకుముందు ఉన్నటువంటి ఐగుప్తు రాజ్యం అవుట్. ఏమండి, బబులోను రాజ్యం అవుట్. అలాగనే మాదియా పార్షిక రాజ్యం అవుట్. గ్రీకు సామ్రాజ్యం ఇంకా చాలా 2-3 ఉన్నాయి, అవన్నీ అవుటు. ఎందుకంటే శాశ్వతమైనది అది ఎవరి సహాయము లేనిది. రాయు చేంజ్ చేసింది, పాదాల మీద పడినప్పుడు ఏమైపోయింది? చెత్తలాగా అయిపోయింది. ఏమండి, నిర్వీర్యం అయిపోయింది. ఏమండి, దేవుని ఆత్మ ఒక మనిషి మీద పనిచేసినప్పుడు, సౌలు మీద దేవుని ప్రభావం పనిచేసినప్పుడు తన యొక్క శక్తి, తన యొక్క బలము నిర్వీర్యమైపోయింది. అంతకుముందు ఎలాంటి వాడుగా ఉన్నాడు? హంతకుడుగా ఉన్నాడు, దోషకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, మోసగాడిగా ఉన్నాడు. దేవుని ప్రభావము పరలోకము నుండి దిగి వచ్చి సౌలు మీద పనిచేయగా సౌలు ఏమైపోయాడు? గుర్రం మీద నుంచి డామున కింద పడిపోయాడు. కళ్ళు పోయినాయి. ప్రియులరా, మరలా 3 రోజులు చక్కగా ప్రార్థన చేసుకొని తన తప్పులు ఒప్పుకొని తను పశ్చాత్తాపడినప్పుడు మరలా తిరిగి దేవుడు కళ్ళు ఇచ్చాడు. చూసారా? అట్లాగే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని బిడ్డలమైనటువంటి మనము గ్రహించాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో. భవిష్యత్తులో మనకి ఏమి జరగబోతుందో. చివరి దినాల్లో ఉన్నాం, చివరి గడియల్లో ఉన్నాం మనము. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మొదటిసారి వచ్చాడు యేసయ్య. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, నీతిని న్యాయాన్ని స్థాపించాడు. ఈ లోక సంబంధమైన న్యాయం వేరు, వాక్య సంబంధమైన న్యాయం వేరు, ఈ లోక సంబంధమైన నీతి వేరు.
వాక్య సంబంధమైన నీతి వేరు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఒక దొంగను అంటాడు, పశ్చాత్తాపడిన దొంగతో, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంతకుముందు అతడేమన్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకో. మొదటిసారి యేసు ప్రభువారు వచ్చారు, దాన్ని స్థాపించారు, అది బాగా విస్తరించింది. మరలా రెండోసారి రాబోచు ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, రెండవసారి ఆయన మేఘాల మీద రారాజుగా రాబోచున్నాడు. కనుక పూర్తి స్థాయిలో ఆయన రాజ్యము ప్రత్యక్షంగా ఉంటుంది. ఇప్పుడు పరోక్షంగా ఉంది. ప్రియులరా, మానవుని యొక్క హృదయములో ఆయన రాజ్యము రక్షించబడిన వారి హృదయాలలో పరోక్షంగా ఉంది. రేపు ప్రత్యక్షంగా దేవుడు 1000 ఏండ్ల పరిపాలన ఆయన రాజ్యాన్ని స్థాపించబోచు ఉన్నారు. కనుక ప్రియులరా, దేవుని వాక్యానికి లోబడు. చక్కగా దేవుని యొక్క వాక్యానికి నీవు మనస్సు మార్చుకొని నీవు నీ ఆత్మను దేవునికి అప్పగించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అనేక విషయాలు దేవుడు మీకు నేర్పుతాడు. అనేక విషయాలు, కొత్త కొత్త విషయాలు దేవుడు మీకు తెలియజేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నీ దయని బట్టి నాయనా, నెబుకద్నెజరుకి ఇచ్చినటువంటి ఆ యొక్క కళ, ఆ కళలో ఉన్నటువంటి ఆ భావాన్ని మరి దానియేలు మహాభక్తుడు ప్రభా దానిని వివరించాడు. ప్రభా ఆ వివరణ ఇప్పుడు మేము కొన్ని తెలుసుకున్నాము నాయన. దానిని ఇంకా మేము తెలుసుకొని ఆత్మలో మేము బలవంతులమయ్యే భాగ్యము మాకు దయచేయండి. కొద్ది ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని, వాక్యాన్ని మీరు ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక.